హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మన మైండ్‌క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. ఈరోజైతే మనం హౌస్ అయితే బిల్డ్ చేసుకోబోతున్నాం. అంటే మన స్టార్టర్ హౌస్ అయితే బిల్డ్ చేసుకోబోతున్నాం. దాంతో పాటు నాకు కొన్ని దొరికాయి. దాంతో పాటు నేను ఐరన్ కూడా చాలా వరకు మైన్ చేశాను. అంటే ఎక్కువేం కాదు, ఒక 38 మైన్ చేశాను. ఫస్ట్ అయితే మనం ఈ వ్యూ మారదాం. ఓకే, ఇప్పుడు మనది నేను చాలా వరకు ఐరన్ అయితే మైన్ చేశాను అనమాట. దాంతోపాటు నాకు కొన్ని దొరికాయి. అయితే వుడ్ అంతా హౌస్ కోసం ప్లాన్ చేసుకున్నా, కానీ నాకు వుడ్ అంతా కలెక్ట్ అయిపోయింది. అంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకెంత ఎక్స్ట్రా వుడ్ అన్నమాట, ఎంత క్లియర్ చేయాలి అది నేను మీకు హౌస్ కట్టేటప్పుడు క్లియర్ చేస్తాను. ఆహా, నేనైతే మీకు అది చూపిస్తాను, ఆగండి. నా దగ్గర మొత్తం 5 లీడ్స్ ఉన్నాయి. వీడి వల్లే వచ్చినాయి కూడా. ఇదొండి చూసారు కదా, 5 లీడ్స్. అది కూడా వీడి వల్లే. ఫస్ట్ అయితే నేను ఒకటి క్లిక్ చేశాను. మీకు ఆ క్లిప్స్ అన్నిటినీ నేను ఒక చిన్నపాటి హైలైట్స్ కింద పెడతాను అన్నమాట. అంటే ఇదొకటే కాదు, మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, ఆగండి. ఇది మనకి దొరికిన ఐరన్ అన్నమాట. ఏంది రేదా డ్యామేజ్ పడింది ఏందబ్బా? హే, ఎక్కడి నుంచి డ్యామేజ్? ఓకే, ఇటు పక్క స్కెల్టన్స్ ఉన్నారు. యారా నాయరి, నేను ఎప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేశాను రా. నిన్న అసలు దా తేల్చుకుందాం దా, నువ్వు నేను. ఆహా, వర్షం కూడా మొదలైంది. నేనేం కొట్టను రా ఎక్కువగా. నువ్వే చచ్చిపోతావా? నువ్వే కొట్టుకున్నా. దా తొందరగా అయిపోయింది పని. అయినా ఎక్కడి నుంచి డ్యామేజ్ పడుతుంది అబ్బా అనుకున్నా. అయితే నేను బిల్డ్ చేసిన షుగర్ కింద అన్నమాట. అంటే చిన్నపాటి ఫామ్ లాగా అన్నట్టుగా అయితే కాదు, ఊరిని అట్లా బిల్డ్ చేశాను. అంటే ప్లాన్ చేశాను వీటిని దొరికాయి అని చెప్పని. అయ్యే ఇంతవరకు గ్రో చేసుకున్నాను. ఇంకా చుట్టుపక్కల షుగర్ కింద కలెక్ట్ చేసుకున్నాయి, ఇట్లా పెట్టాను అనమాట. ఓకే, మీకైతే నేను నా మైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను. దాంతోపాటు నేను ఇందాక చెప్పా కదా మీకు, అంటే మొత్తం నేను దీని మీద, అంటే ఇది ఒకటి కాదు, మైనింగ్ ఏరియా చేయడం పెట్టలేదు కానీ చాలా వరకు నాకు అంటే 2 నోట్ల షెల్స్ దొరికాయి అన్నమాట నాకు. అవి కూడా చూపిస్తా. 2 కాదు, 3 దొరికాయి. వీటిని అంటే ఇవి డ్రౌన్ నుంచి నాకు డ్రాప్ అయ్యాయి. ఇవి ఎలా డ్రాప్ అయ్యాయి కూడా నేను నాకు మొత్తం రిసోర్స్ అనమాట. నాకు ఏమి దొరికిన అన్నింటినీ నేను మొత్తం అయితే క్లిప్ లాగా రికార్డ్ చేసి, అంటే మొత్తం రికార్డ్ చేసి ఒక వీడియో కింద పోస్ట్ చేస్తాను అన్నమాట. అంటే ఆఫ్లైన్ హైలైట్స్ కింద. సరే, ఫస్ట్ అయితే నేను మీకు నా మైనింగ్ ఏరియాలో నాకు కొన్ని దొరికినవి చూపిస్తాను. పదండి. నా దగ్గర టార్చెస్ ఉన్నాయండి, కానీ సరిపోవు. ఇక్కడ ఐరన్ ఇదిగో మైన్ చేద్దాం, ఆగండి. అంటే ఇక్కడ దాకా వచ్చాం కదా. ఓకే, 2 దొరికిందప్ప. ఈ ఆటో జంపి తలకాయ అయిపోయింది నాకు. ఇదంతా అనేది సాయం కోసం క్లియర్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నాకు టార్చెస్ కూడా కావాలి, ఆగండి, అవి కూడా చేసుకుందాం. కోల్ అయితే దీంట్లో ఉందనుకుంటున్నా. చాలా చాకలు కూడా చేస్తున్నాను నేను. కోల్ ఉంది కానీ స్టిక్స్ కావాలి. ఓ పంజాబ్ దగ్గరలో వుడ్ మీద కొట్టేసుకుందాం ఒకటి. ఓకే, సరిపోద్దని అనుకుంటున్నా. ఏది ఇప్పుడు టార్చెస్ ఎందుకు చేసుకుంటున్నా అంటే, నాకు ఒకటి దొరికింది, మీకు అది చూపిస్తా పదండి. బెడ్ బెడ్ కూడా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చాయమ్మా, మళ్ళీ నైట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది నాకు. కలెక్ట్ అయిందా? కలెక్ట్ అయింది. నా మైనింగ్ అయితే ఇట్లా లోపలికి అన్నమాట. అరే ఓకే, ఇది స్టోను, దీంతో పెట్టకూడదు. అలాగే బ్లాక్స్ కూడా లేవా? సరే, ఇట్లాగే పైకి వెళ్దాం పదండి. వాడిని అయితే నేను చంపలేను ఇంకా, అంటే ఎలా అమ్మేసిన వాడి దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పటికి అది చాలాసార్లు స్పాన్ అయ్యి ఆల్మోస్ట్ 5 అండ్ ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ స్పాన్ అయ్యి రెండు. ఒకసారి స్పాన్ అయ్యి మాత్రం ఒకటే క్లిక్ చేశాను అన్నమాట. అంటే వాడి కోసం అని చెప్పని ఒకటి ఉంచాను, కానీ అది కూడా ఎక్కడో సఫ్కట్ అయిపోయింది. ఓకే, నాకు ఫుడ్ ఉందా? చాలా వరకు హంగర్ లేదు, ఎందుకంటే మనం ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూపిస్తాను మీకు. అయితే నాకు ఒకటి దొరికింది. ఇదంతా అయితే నేను మైనింగ్, అంటే నేను ఐరన్ కోసం మైన్ చేసిన ఏరియాస్ అన్నమాట ఇవన్నీ. కానీ నాకు గోల్ దొరికింది. మధ్యలో వాటర్ వచ్చేసరికి నేను ఇక్కడంతా ఆపేశాను. లోపల ఎక్కడో ఒక ప్లేస్లో నాకు గోల్ దొరికిందబ్బా. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. వద్దులేండి, ఎందుకంటే ఐరన్ నాకు చాలాసార్లు హెల్ప్ చేసిన అన్నమాట ఊరు కనుక్కోవడానికి ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటంటే ఇదే అన్నమాట.
ఇక్కడ ఏముందంటే కేవు దాంతోపాటు ఒకటి ఉంది ఇక్కడ. చూసారు రాటన్ ఫ్లెష్ పొటాటో. ఓకే ఇక్కడ చూసి ఇక్కడ కింద లష్ కేవ్స్ ఉంది. ఇక్కడ కింద లష్ కేవ్స్ ఉన్నాయి. ఇంకా ఇటు పక్క అయితే ఒకటి ఉంది సర్ప్రైజ్. ఏంటంటే సర్ప్రైజ్ అని లేదు, ఇది కదమ్మా స్టోన్ వద్దు. స్టోన్ అయితే నేను స్మెల్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను, కానీ నాతో పాటు వచ్చేసింది ఇది. సర్లేండి. ఇటు పక్క అయితే డంజన్ ఉంది, అదే స్పానర్ ఉంది, మీకు అది చూపిస్తా పదండి. ఓకే ఇది కాదు బ్లాక్, ఇది కూడా కాదు. నేను ఇప్పుడు చాలా వరకు ఫాస్ట్గా పెట్టాలి వీటిని టార్చర్స్ని, అందుకే నేను వీటిని దగ్గరలోనే పెట్టుకున్నా. ఓకే చూసారా ఇలా అప్పుడే స్పాన్ అయిపోయారు. వావ్ నాయను గట్టిగానే వచ్చి స్పాన్ అయ్యారబ్బా. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఫాస్ట్గా టార్చర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు టార్చ్ పెట్టాక నేను ఏ బ్లాక్ తీద్దాం, ఈ బ్లాక్ తీసేద్దాం. ఇక్కడైతే టార్చర్స్ పెట్టాలి, దగ్గర ముందు చెస్ట్లో ఏం చేద్దాం చూద్దాం. వస్తుంది అది నాకు, ఎస్ వచ్చింది. ఓకే దీంట్లో అయితే ఏంటి ఇది, ప్రొజెక్టైల్ ప్రొటెక్షనా, సరే తీసుకుందాం. గన్ పౌడర్ అయితే ఉంది. ఓకే కొట్టారు నన్ను. నాకైతే ఇక నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్పీ ఫామ్ అయితే బిల్డ్ చేస్తాను డెఫినెట్గా. కానీ ఫస్ట్ అయితే నేను ఈ డంజన్లో వీటిని అంటే ఫస్ట్ నేను వీటి నుంచి ఓకే యాక్స్ కూడా పగిలిపోయిందబ్బా. దగ్గర ఇంకో యాక్స్ ఉందా, ఉంది రండి కొద్దిగా. ఫాస్ట్గా వీళ్ళందరినీ క్లియర్ చేసేసి దానికి టార్చెస్ పెట్టాలి. ఇది కూడా రిమూవ్ చేద్దాం. నువ్వేంట్రా వాళ్ళందరినీ వేస్తే వెనకాల నుంచో అయ్యింది. ఒరే పిల్ల జాంబి, రే నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నాయన ఈ నా హెల్త్ అంతా తీసేసాడా. నువ్వు రా కాసేపు ప్లీజ్. నేను ఈ బ్లాక్ తీస్తే నాకు డేంజర్ ఏమో అనిపిస్తుంది, తీయకపోతే ప్రాబ్లమే. రీ వద్దురా 2 hours అరే ప్లీజ్ పోరా బాబు. నేనైతే ఫుడ్ తినాలి. వెనకాల నుంచి ఒకరు, ముందర నుంచి ఒకరు. రా నీకు చెప్తారా, నీకు ఇప్పుడు చెప్తారా. డిస్పాన్ అయిపోయాడా, పోయాడా? సరే ఓకే, ఒకరితో ఒకరు స్పాన్ అవ్వకండి రా ప్లీజ్. రారి కొద్ది గ్యాప్ ఏంట్రా నాకు స్పాన్ అయ్యడానికి. ఇంకోడు ఓకే వీళ్ళు స్పాన్ అవుతానే ఉంటారులేండి. ఇక్కడ టార్చర్స్ పెట్టాలబ్బా ముందు, ఫాస్ట్గా టార్చర్స్ అయితే. మా పిల్ల జాంబీ కూడా వచ్చిండు. నేను రాలేదు పోనాయన. నేనైతే దీని లోపల ఆఫ్టర్నూన్ టార్చర్స్ పెడతాను. ఇప్పుడైతే చాలా కష్టం, నా దగ్గర హెల్త్ అంతా ఇల్లు తీసేసేటట్టున్నారు. అందరూ కొద్దిగా ఫుడ్ తినాలి. ఇప్పుడైతే మన ఎపిసోడ్ అయితే పర్పస్ ఇది కాదు, ఫస్ట్ మనం హౌస్ అయితే కట్టుకుందాం పదండి. ఐరన్ పికాస్ కూడా చేస్తున్నాను దొరికిన ఐరన్తో, కానీ అదైతే పైన ఉండిపోయింది. ఇక్కడ లప్పీస్ ఇవన్నీ దొరికాయి, కానీ ఇట్లాంటి మైండ్ చేయాలి, ఆ ఎపిసోడ్లో మైండ్ చేద్దామని చెప్పని పెట్టుకున్నాను. ఎలాగో పైన నైట్ అయినట్టు ఉంది, ఇలా అంతా ఒకసారి క్లియర్ చేస్తే పోలా. పికాక్స్ ఒకటి కొంతది పెట్టుకుందాం. కావాలంటే ఎవరైనా వస్తే పికాక్స్ కొడదాం అంటే. ఇదేం నీకు లింక్ అయింది లేదులేండి, ప్లీజ్ రా కాసేపు రాకండి రా. నా షీల్డ్ బ్రేక్ అయిపోతే నా పని అయిపోయినట్టే. అబ్బా యాక్స్ కూడా పోయిందా, సరే కాసేపు వెళ్ళి నేను స్వాట్తో కొడతానే, స్వాట్ కూడా బ్రేక్ అయిపోయింది. వద్దులేండి వెళ్ళిపోదాం. నా దగ్గర అసలు డిసైజన్ లేకుండా వచ్చాను ఇలా కొడదామని. ఓకే మనమైతే ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు, చాలా డేంజర్గా ఉంది ప్లేస్. ఓకే నేనైతే మిమ్మల్ని పైకి వెళ్తే కలుస్తాను. ఓకే ఇక్కడ నైట్తో పాటు వర్షం కూడా పడుతుంది అబ్బా. నేను అందుకే ముందుగానే బెడ్ తెచ్చుకున్నా, నాకు తెలుసు. ఓకే ఇప్పుడు మనం అయితే స్లీప్ వేయాలి. ఎక్కడ వేద్దాం, ఇక్కడ ఏమో ఇది పడేయట్లేదే. నా పని చేద్దాం, 2 blocks లోపల మైన్ చేద్దాం.
ఓకే, మనం అయితే ఇప్పుడు డే 28లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఆల్మోస్ట్ నేను 27 డేస్ పాటు మైనింగ్ ఇన్ని చేశానబ్బా, నిజంగా. సర్లేండి, నేనైతే ఆఫ్లైన్ దానికి టార్చ్ చేసి పెడతాను. అబ్బా ఈ కేవ్ తలకాయ నొప్పి. నువ్వు వచ్చామా పైన ఇంకో బ్లాకు. ఓకే, మనమైతే ఇంకా నేనైతే మీకు మొత్తం ఇంత ఇంకా టైం లాసే పెట్టేస్తా. అంటే ఇవన్నీ రిమూవ్ చేయడం, వీటిని తీసేసి ఇక్కడంతా అంటే ఏరియా పెట్టుకుంటా. అంటే అది ఇక్కడ నుంచి ఇక్కడైతే బిల్ స్టార్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ హౌస్ పిన్ టు పిన్ కావాలి అనుకుంటే ఈ హౌస్ని అయితే దేంట్లో అయితే చూసి బిల్ చేశానో ఆ వీడియో లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా కట్టాలి అనుకుంటే దాన్ని వెళ్ళి వాచ్ చేయండి ఒకసారి. ఓకే, నేనైతే ఇంకా బిల్ స్టార్ట్ చేయడం మొదలెడతాను. మనకైతే హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. లైక్ ల్యాంథర్న్స్ యాడ్ చేయాలి, ఇంకా కొన్ని లీవ్స్ అన్నీ యాడ్ చేయాలి. ఓకే, పక్కపో పోయిందండి. ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఎన్ని యాడ్ చేస్తే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికే చాలా రికార్డింగ్ అంటే చాలాసేపు అయింది రికార్డింగ్కి, ఆల్మోస్ట్ 1.5 hour దాకా అయింది. ఓకే, మనం అయితే ఇంకా కిందకి వెళ్ళి టార్చెస్ తీసుకునేసి పెట్టేసి వద్దాం అబ్బా. అంటే మనకి జాంబీ స్పానర్ దగ్గర చూసారా, ఆ స్పానర్ దగ్గరికి వెళ్ళేసి టార్చెస్ అన్ని పెట్టేసి వద్దాం. టార్చ్ తీసేసుకుందాం. ఎక్స్ట్రా టార్చ్ ఉండడం బెటరే. ఎక్స్టేప్స్ వల్ల అయితే నేను జాంబీ స్పాన్ ఎక్స్పీ ఫామ్ కడతాను అనమాట. అంటే ఎక్స్పీ ఫామ్ కడతాను. ఓకే, నా దగ్గర అన్నీ ఉన్నాయా? ఒక షీల్డ్ క్రాఫ్ట్ చేసుకుందాం, ఆగండి అబ్బా. ఇదొకటి, ఇది క్రాఫ్టింగ్ టేబుల్, ఇది ఇంట్లో లేదబ్బా. సరే కిందకి తీసుకుందాం పదండి. ఓ ఫుడ్ ఉందా? ఫుడ్ కూడా లేదే. సర్లేండి, ఎక్కువ టైం తీసుకోనిలేండి, వచ్చేద్దాం తొందరగానే. నాకు ఆల్రెడీ ఉందా? ఓకే, మధ్యలో పెట్టబోయి పక్కన పెట్టేసా. ఓకే, ఒక సీల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని ఆఫ్లైన్లో పెట్టేసుకున్నాం. ఆగండి ఒక నిమిషం, ఇన్ని క్లియర్ చేసుకుంటా. ఓకే, అన్నీ సెట్ చేస్తున్నాను. ఇంకా మనం వెళ్దాం పదండి. ఓకే పదండి వెళ్దాం.
నేనైతే ఈ ఫుడ్తోనే కంప్లీట్ చేద్దాం కూడా నా దగ్గర ఒక బీఫ్తోనే. ఓకే, ఇక్కడ ఎక్కువ తీసుకుందాం. దీని లోపల ఏం ఉండకూడదు, నేను దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, ఏం లేవలేను అబ్బా, వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. అబ్బా, ఇంక వేసిన జంపాన్ని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసిన ప్రతిసారి ఇలా డ్యామేజ్ అవుతుంది. ఈ సైడ్ని తర్వాత ఆఫ్లైన్ కలెక్ట్ చేసుకుంటారండి అబ్బా. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అక్కడ ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సింది, తప్పు చేశాను. ఫుడ్ కూడా అంటే పెట్టేశానా? సర్లే పదండి వెళ్దాం. ఓకే, ఫాస్ట్గా పైకి వెళ్ళాలి. ఓకే, ఇటుకైనా స్పాన్ అయినారబ్బా. ఓకే 2.5 hours ఉన్నాయబ్బా, జాగ్రత్తగా అయితే డిలీట్ చేయాలి. ప్లీజ్ రా, పోరా. అమ్మాయి చచ్చిపోయాలండి. ఓకే, ఇంకొక టార్చ్ పెట్టేస్తే వీళ్ళు స్పాన్ అవ్వకుండా ఉంటారు. అమ్మయ్య, అయిపోయింది. కానీ ఇక్కడ ఒక చెస్టే ఉందబ్బా, అదొక బ్యాడ్ లక్. ఓకే, దీంట్లో మొత్తం 3 gold లెదర్ ఉంది, నాకు అది యూజ్ అవుతుంది. దాంట్లో కొద్దిగా వీట్ కూడా ఉంది, గన్ పౌడర్, రెడ్ స్టోను, వాటర్ ఫ్లెష్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇక్కడ ఎక్స్పీ ఫామ్ కడతాం. ఓకే గైస్, ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఏంటంటే నాకు ఇప్పటికే చాలా వరకు రికార్డింగ్ వచ్చేసింది. ఇంకా హౌస్కి డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసేసి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. దాంతోపాటు నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మైనింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, అంటే డైమండ్స్ కోసం. నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్స్ మైనింగ్ కన్నా వెళ్తాను, లేదంటే ఇక్కడ ఎక్స్పీ ఫామ్ అన్న కడతాను. ఓకే గైస్, మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. అయితే ఫస్ట్ టైం అయితే హౌస్ బిల్డ్ చేసామన్నమాట. దానికి మీరు 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.